అరెస్ట్ చేయడానికైతే వాళ్ళు రావడం జరిగింది. కాకపోతే చట్టం ప్రకారం 41A నోటీస్ ఇవ్వాలి. అటువంటి నోటీస్ ఇవ్వకుండానే అరెస్ట్ చేయడానికి లేదు. వాళ్ళు కనీసం ఏదైనా అరెస్ట్ వారెంట్ కూడా తీసుకురాలేదు. CCS హైదరాబాద్ వాళ్ళు రావడం జరిగింది. మా అడ్వకేట్స్ అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు ఆ పేపర్స్ లేవంటే మీరు ఆ పేపర్స్ తీసుకొస్తేనే కోఆపరేట్ చేస్తామని చెప్పడం జరిగింది. సో వాళ్ళు తిరిగి వెళ్ళిపోవడం కూడా జరిగింది. వాళ్ళు నా భార్య కుమారుని కూడా నిన్న అరెస్ట్ చేయడం జరిగింది వాస్తవానికైతే. కాకపోతే నిన్న హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్లో మూవ్ చేసినప్పుడు వాళ్ళని వెంటనే రిలీజ్ చేయడం అని చెప్పింది. సో రాత్రి మళ్ళీ రిలీజ్ చేసినారు నిన్న రాత్రే. కాకపోతే ఈరోజు మళ్ళా ఆ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు మేము అరెస్ట్ చేయలేదు, మేము ఓన్లీ విచారణకు తీసుకొచ్చినామని అన్నారు. కానీ అది మాత్రము తప్పుడు సమాచారము. వాళ్ళు ఖచ్చితంగా నిన్న పొద్దున్నే మార్నింగ్ 7 o'clockకే ఇంటికి వచ్చి నోటీస్ ఇవ్వలేదు 41A. ఎందుకంటే ఈరోజు హైకోర్టులో CCS పోలీసు వాళ్ళకి చెప్పింది క్లియర్గా, మీరు ఏదన్నా ఉంటే 41A నోటీస్ ఇవ్వండి, చట్టం ప్రకారం రూల్స్ ప్రకారం ఫాలో కమ్మని. వాళ్ళు దాని చట్ట విరుద్ధంగానే నేను అరెస్ట్ చేయడం జరిగింది. దాని మీద రిట్ పిటిషన్ అలానే కంటిన్యూ అవుతుంది. అది కోర్టు డిసైడ్ చేస్తుంది వాళ్ళు చేసిన అరెస్ట్ కరెక్టా కాదా అనేది. ఈ భూములు 2000 సంవత్సరంలో ప్రభుత్వం SEZ కోసం తీసుకోదలుచుకుంది. రైతులు రిట్ పిటిషన్ హైకోర్టులో వేసాక హైకోర్టులో 2008లో రైతులకు ఫేవరబుల్గా ఇచ్చింది, మీరు తీసుకోవడానికి లేదు, రైతులకు కంపెన్సేషన్ ఇవ్వమని. ఎందుకంటే మీకు తెలుసు కదా, ఇప్పుడు అసైన్ ల్యాండ్ అయినా గవర్నమెంట్ కంపెన్సేషన్ ఇచ్చే తీసుకోవాలి. సో 2009లో నెగోషియేట్ చేసి గవర్నమెంట్ రైతులు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయలేదు. అది మొన్న 2022లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ వాళ్ళకి 800 గజాల్లాగా రైట్స్ ఇస్తూ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇది నాకు మీటింగ్ ఉండింది, వాళ్ళ దగ్గర 2 hours కూర్చున్నారు నాతోనే. వాళ్ళు మార్నింగ్ 7కి వచ్చినారు మా ఇంటికి. సో 7 to 9:30 వరకు నాతోనే కూర్చున్నారు. పేపర్స్ ఉంటే మేము కోఆపరేట్ చేస్తామన్నారు. ఇంకా వాళ్ళు ఎంతసేపు ఉన్నా పేపర్స్ లేవు, మీరు రావాలి అంటారు. హైదరాబాద్లో పబ్లిక్ కాదు, వాళ్ళు పేపర్స్ ఇస్తారని వెయిట్ చేశాము. వాళ్ళ దగ్గర పేపర్స్ లేకుంటే మనం ఎంతసేపు అని వెయిట్ చేస్తాము. నాకు మీటింగ్స్ ఉంటాయి, నేను పోవాల్సిందే కదా. నేను 2 hours స్పెండ్ చేసినాను వాళ్ళతో. ఇంకా వాళ్ళ దగ్గర పేపర్స్ లేనప్పుడు మనం ఎంతసేపు వాళ్ళు పేపర్స్ తీసుకొచ్చేంత వరకు వెయిట్ చేయలేము కదా. ఇంకా దానికి తోడు ఈరోజు హైకోర్టే చెప్పేసింది కదా, మీరు అరెస్ట్ చేయడానికి లేదు, 41A నోటీస్ ఇవ్వాలని. సో వాళ్ళు ఆ నోటీస్ ఉంటే ఇచ్చేసింటే అయిపోయింది కదా. JHO-BCలో కూడా పాల్గొనడం జరిగింది మీటింగ్. మొత్తం 66 మంది రైతులకు ఇవ్వడం జరిగిందండి. ఈ 66 మంది రైతుల్లో మెజారిటీ పోర్షన్ ఒక 50 మంది అన్నా అమ్ముకోవడం జరిగింది. ఆ 50లో మా కంపెనీ ఎక్కువ భాగం కొనుక్కోవడం జరిగింది. ఇక లెక్కలు అవి ఉంటాయండి. ఇట్ విల్ బి వెసల్లా కన్స్ట్రక్షన్స్, వెసల్లా గ్రీన్స్, వెసల్లా గ్రీన్స్. మొత్తం మీద అది 26 ఎకరాలండి లేఅవుట్, HMDA లేఅవుట్, 800 గజాల లేఅవుట్. అది మొత్తం 282 acres అయితే రైతులు మొత్తం 282 acres సరెండర్ చేసినాక ఈ 282 acres నుంచి ఒక 26 acres రైతులకు ఇచ్చింది. ఈ 26 acresలో 800 square yard లాగా 82 ఎకరాలు, దాంట్లో ఒక 26 acres రైతులకు ఇవ్వడం జరిగింది. మిగిలినదంతా గవర్నమెంట్ లిటిగేషన్ ఫ్రీ ల్యాండ్ గవర్నమెంట్కి వచ్చేసింది. అది ఆక్షన్ చేసుకున్నారు. ఆక్షన్ ఒక 100 acres చేస్తేనే వాళ్ళకు 3000 కోట్ల దగ్గర వచ్చింది. మేము ఆల్మోస్ట్ ఈ ఆక్షన్ కన్నా ముందర కొనుక్కున్నాము. సో అప్పట్లో రైతులు మాకు 16,000, 20,000 కొద్దిమంది అటు ఇటు ఇచ్చారు. గజం మాదంతా గజాల ప్రకారం.
గవర్నమెంట్ ఆక్షన్ అంతా ఎకరాల ప్రకారం. వాళ్ళు చెప్పేది ఏమంటే ప్రస్తుతానికి గత ప్రభుత్వము ఏదో అన్యాయంగా రైతులకు ఇచ్చింది 26 ఎకరాలు, ఇది కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఈ గవర్నమెంట్ ఏదో రాజీపడి రైతులతో ఏదో లాలుచి పడి ఇచ్చినట్లు వీళ్ళు రాసుకుంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏం లేదు, గత ప్రభుత్వంలో ఏదో అవకతవకలు జరిగినాయి, సో ఆ అవకతవకల వల్లనే ఇది రైతులకు ఇచ్చినారని. కానీ వాస్తవానికి ఈ ఒప్పందం జరిగింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో 2009లో అనుకో. ఆ ఒప్పందము దాన్ని ఇంప్లిమెంట్ చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం 2022-23లో. మేజర్గా మీరు ఈ భూములకు బ్యాక్ సైడ్ మీరు ఉన్నారు కాబట్టి మీ పైన కేసులు పెట్టారు, లేదా ఇతర ఏదైనా ఆధారాలతో తీసుకొని వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు? అక్కడ ఉన్న కొద్దిమంది పోలీస్ అధికారులకు ఏదైనా కక్ష కూడా ఉండొచ్చు నా మీద. సో వాళ్ళు ఏదో కొద్ది కరప్ట్ ప్రాక్టీసెస్ కూడా అలవాటు పడి ఉండొచ్చు. ఏదో ఇల్లీగల్ అరెస్ట్ ఎందుకు చేస్తారు? ఇల్లీగల్ మనీ కోసమే అరెస్టులు చేస్తుంటారు. సో ఏమైనా ఇల్లీగల్గా ఏమైనా విల్లాస్ రాసిస్తాడేమో అని కూడా ఇల్లీగల్గా అరెస్ట్ చేయడానికి కూడా వచ్చిండొచ్చు. మొన్ననే ఇచ్చారండి, ఇంకా గవర్నమెంట్ మొన్ననే ఇచ్చింది ప్లాట్స్. సో ఆ ప్లాట్స్ కూడా ఇంకా డిమార్కెట్ చేసి హెచ్ఎండిఏ వాళ్ళు లేఅవుట్ చేసి ఇవ్వాలి. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ గత ప్రభుత్వం చేసిన దాని మీద అంతా ఒక భూతద్దం పెట్టి చూస్తున్నారు, ఇది ఏమైనా అక్రమాలు అన్యాయాలు ఉన్నాయా అని. దీంట్లో ఏమీ అక్రమాలు లేవు. ఇది గవర్నమెంట్కు పెద్ద బెనిఫిషియరీ స్కీము. గవర్నమెంట్కు లిటిగేషన్ ఫ్రీ ల్యాండ్ 250 acres క్లియర్ టైటిల్ ఉన్న ల్యాండ్ గవర్నమెంట్కి వచ్చింది. ఎంతసేపు ఉన్నాయి గత ప్రభుత్వంలో చేసినటువన్నీ అన్ని. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని